ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, సెప్టెంబర్ 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అవునమ్మా. మస్తు భయపెట్టించేస్తున్నారమ్మా ఎందుకమ్మా రకరకాల. భయం? అంటే కొన్ని రాసుల వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే బాగాలేదు, బాగుంది, ఆల్రెడీ ప్రకృతి వైపరీత్యం అయితే చూస్తానే ఉన్నాం, క్లౌడ్ బస్ట్లని అదని ఇదని. సో గ్రహణం అంటే మొత్తం నేచర్ కి సంబంధించిందే కదా, ఇంకా ఇలా అమ్మా, జరగబోతుంది. అలా క్లౌడ్ బస్ట్ అవన్నీ కూడా ప్రకృతి కొంచెం విలయతాండం ఆడింది, సహజంగా ఉన్నది కాదు. కానీ గ్రహణాలన్నవి సహజంగా వచ్చేవి కదా, వాటితో భయపడాల్సిన పని ఏమిటి? పైగా అవి చెప్పి వస్తున్నాయి, మిగిలిన వైపరీత్యాలు చెప్పకుండా వస్తున్నాయి. మనకి తెలియకుండా అక్కడ ఉంటాము, ఏదో ఎక్కడికో వెళ్ళారు కదా, అమర్నాథ ఎక్కడికి వెళ్ళారు యాత్ర, అక్కడికి వెళ్ళారు, ఆనందంగా దేవుణ్ణి చూద్దామని వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. అది చెప్పిరాల, గ్రహణం చెప్పొస్తోంది, దానికి భయపడాల్సిన పని ఏమిటి? మరి ఎంత ఆనందంగా దాన్ని తీసుకోవాలి. పర్వము అనే పదం వాడతారు అంటే చాలా చక్కగా సంతోషంగా పండగలాగా చేసుకోవాల్సింది దాన్ని. ఒక గొప్ప అవకాశం. ఎలాంటి అవకాశం అమ్మ గ్రహణం? ఎలాంటి అవకాశం అంటే గ్రహణము అంటే పట్టుకునేది అని అర్థం. గ్రాస్పింగ్ కాదు, Like- పట్టుకోవడం గట్టిగా. గ్రాస్పింగ్ అంటే మనసుకు సంబంధించింది. ఇప్పుడు దాన్ని అలా అన్వయం చేసుకోవచ్చు తర్వాత. మామూలుగా అయితే ఇలా ఉత్తర గోగ్రహణము అలా చెప్తా, గ్రహణం అలా. గ్రహణం అంటే తీసుకోవడం, పట్టుకోవడం. అలా పట్టుకునేటటువంటి సమయంలో ఇది దేనికి సంబంధించింది? చంద్రుడికి సంబంధించిన గ్రహణం. చంద్రగ్రహణం అంటే ఏమిటి అర్థం? చంద్రుడేమో మనఃకారకుడు, మనస్సు మీద ప్రభావం కలిగినవాడు. అటువంటి చంద్రుడి మనస్సు మీద ప్రభావం కలిగినటువంటి చంద్రుడిని రాహు పట్టుకుంటున్న సందర్భంలో అంతరిక్షంలో ఎన్ని మార్పులు వస్తాయో మన మనస్సులో కూడా అన్ని మార్పులు వస్తాయి కదా. ఏం జరుగుతుంది? మామూలుగా మనసు బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంటుంది. చంద్రుడిని రాహు పట్టుకుంటే చంద్రుడికి మూమెంట్ లేదు కనుక మన మనసు కూడా కామ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసినా మనసు గట్టిగా, మనసులో దూరిపోతుంది. కనుక గ్రహణ సమయంలో మనం ఏ పని చేసినా కొన్ని వేల లక్షల రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. మనం మామూలుగా రామ అని ఒకసారి అన్నామనుకో, ఒక్కసారి అన్న ఫలం. అదే గ్రహణ సమయంలో అన్నామనుకో ఎన్నో లక్షల సార్లు అన్న ఫలం ఉంటుంది. అందుకని మంత్రం ఏదైనా దీక్ష ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ సమయానికి 3 గంటల ముందు కనీసం, ఇంకా కొన్ని దీక్షలు చేసేవాళ్ళు 9 గంటల ముందు. ఈ సంవత్సరం మనకి 9:58 వస్తోంది కదా, అంటే 1 గంట తర్వాత ఏం తినరు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు. మహా అయితే 3 గంటల తర్వాత నీళ్లు కూడా తాగరు గనక 6 గంటలకో కాసిని మంచినీళ్ళు తాగితే తాగుతారంతే. ఇంకా తర్వాత ఏముండదు. ఎందుకంటే చంద్రుడికి నీళ్ళకి సంబంధం ఉంది. ఉందా లేదా? ఉందమ్మా. ఉందని ఎలా తెలుసు మనకి? అంటే ఏది లేకపోయినా కనీసం సముద్రంలో అలలు చూసుకున్నా, అలలు చూసైనా చంద్రుడికి అంటే నీళ్ళకి, ద్రవ పదార్థాలకి చంద్రుడికి సంబంధం ఉంది కదా. అర్థమవుతుంది. కనుక ఆ చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంలో ఉన్న ద్రవ పదార్థాల మీద పడకుండా ఉండాలి అంటే మనం వీలైనంత వరకు ఏమీ తీసుకోకుండా ఉండడం మంచిది. ఆ సమయంలో అరుగుదల ఉండదు, ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేస్తాయి. అందువల్ల ఆ టైంలో లోపల ఏదన్నా ఉన్నట్టయితే అది అరగక 3 గంటలో 4 గంటలో అలా ఉండిపోయి పాచి పడిపోయి పాడైపోయి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక ఆ సమయానికి తిన్నది ఏదైనా అరిగిపోయేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 గంటలు మనం తినే సాత్వికమైనటువంటి ఆహారం పూర్తిగా అరగడానికి 3 గంటలు పడుతుంది. నాన్ వెజిటేరియన్ లాంటివి అయితే 24 గంటలు పడుతుందట అరగడానికి, అంత లోపల ఉంటుందిట. అందుకని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లోపల ఉండిపోయినందువల్ల అది స్టాగ్నేట్ అయ్యి కొంచెం పాడయ్యే అవకాశం ఉంది. అంచేత ఎక్కువగా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హెవీ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ లేదా తినగలిగిన దానికన్నా చాలా ఎక్కువ ఆహారం తింటే వస్తుంది, మామూలుగా రాదు. అందువల్ల ఆ సమయంలో కడుపులో ఏం లేకుండా చేసుకోవడం అన్నది ఆరోగ్య దృష్ట్యా చాలా మంచిది. అలా ఉంటే ఆ సమయంలో ఎక్కువగా మనసు గ్రహించే శక్తి ఉంటుంది. అందువల్ల మంత్రాలు అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మంత్రదీక్ష ఉన్న వాళ్ళైతే నీళ్లలో నిలబడి చేస్తారు. అంటే సముద్రం కావచ్చు అమ్మ, సముద్రంలో నిలబడితే అలలు
మామూలుగా కన్నా ఎక్కువ తేడాగా వస్తాయి కదా, అంచేత భయం వెరీ కలగచ్చు. కేర్. అంచే స్నానం చేసి ఒడ్డుకొచ్చేసి కూర్చుని చేస్తారు. లేదంటే ఏ గంగ లాంటివో గోదావరి లాంటివో గనక ఉన్నట్టయితే ఆ నదుల్లో స్నానం చేసి ఒడ్డునొచ్చి కూర్చుని ఆ తడి బట్టలతోనే జపం చేసుకుని ఆ తర్వాత గ్రహణం పూర్తయ్యాక మళ్ళీ విడుపు స్నానం చేసి అమ్మా. అప్పుడు మామూలుగా కార్యక్రమాలు చేసుకుంటారు. అదే ఇంకా కొంతమంది దీక్షగా చేయాలనుకున్న వాళ్ళు అలా గంగ మధ్యలో నిలబడి జపం చేస్తారు. ముఖ్యంగా సూర్యగ్రహణం అటువంటి సందర్భాల్లో గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి అలా ఉండి గ్రహణం వదులుతున్నప్పటి నుంచి సూర్యుడి వైపుకి తిరిగి చూస్తూ జపం చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. కానీ అందరూ ఈ గ్రహణాలని చూడడం ఆరోగ్యానికి మంచిది కాదు, మామూలుగానే మంచిది కాదు. కొంతమంది మీద మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది. గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుందా అంటే ఉంటుందో లేదో పౌర్ణమి అమావాస్యలకి సముద్రాన్ని చూస్తే తెలుస్తుందా లేదా? అదే అమ్మా. సముద్రమే అక్కర్లా, మనకు కూడా తేడా ఉంటుంది కానీ మనం కొంచెం బ్యాలెన్స్ లో ఉంటాం గనక తెలియదు. కాస్త మనస్థిమితం లేని వాళ్ళ దగ్గర కనపడుతుందా లేదా తేడా? అవునమ్మా. ఎందుకు మనలో కూడా చాలా మంది అంటే కొంతమంది మనం అమావాస్య వచ్చిందంటే ఏదో ఒక చికాకులు వస్తూ ఉంటాయి, అదే కదా. పౌర్ణమి వచ్చిందంటే ఏదో ఒక చికాకు మూడీగా ఉండేవాళ్ళని అంటాం, వాడి విషయం అంతా అమ్మా పున్నమ అమావాస్యలు అంటాం. మరి అంటే పూర్ణిమ నాడు ఎక్సైటెడ్ గా ఉంటాడు, అమావాస్య నాడు డల్ గా ఉంటాడు. మరి అట్లాంటి వాళ్ళని చూస్తే అర్థం అవటం లేదా ఆ అంతరిక్షంలో ఉండే గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది అని? సూర్యోదయానికి మెళుకు వస్తుందా రావట్లేదా? వస్తుంది కదా బై డిఫాల్ట్. కావాలంటే మళ్ళీ మనం అటు తిరిగి ఇటు పడుకుంటాం కానీ మెళుకు అయితే వస్తుంది. మనమైతే ఇటు తిరిగి పడుకుంటాం కానీ పక్షులు అవి వాటంతటా లేస్తున్నాయి కదా, సూర్యోదయానికి పూలు వికసిస్తున్నాయి కదా. మరి ఇవన్నీ అంతరిక్షంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద లేదని ఎట్లా చెప్తాం? ఉంది కదా. ఆ ఉండేదాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం కోసమే ముందుగా ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయి మొదలైనవి తెలుసుకుని ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ఎస్. అంటే పట్టు విడుపు స్నానాలు మస్టా అమ్మ? ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయకూడదు? అండ్ మధ్యరాత్రే మళ్ళీ ఇంటిని కానీ లేదంటే దేవుడు గదిని కానీ క్లీన్ చేసుకోవాలా? ఉదయం సూర్యోదయం వరకు వెయిట్ చేయొచ్చా? ఎవరెవరు పట్టు విడుపు స్నానాలు చేయాలి అంటే ఎవరైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సాధన చేద్దాం అనుకుంటారో, ఏదైనా మంత్రం ఉందనుకో, చెప్పాగా కొంతమంది నదుల్లోనే ఉండి చేస్తారని, మనం అంత దాకా వెళ్ళలేము. అసలు ముందు అంత అదృష్టం ఎక్కడుంది మనకి? నదులు చేయాలంటే మన చెరువులు ఉన్నాయి కానీ కాళ్ళు పెట్టడానికి కూడా పనికిరాని చెరువులు. అదే కదా. అంచేత మనం మామూలుగానే స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని హాయిగా మనకి నచ్చినటువంటి లేదా మనకెవరైనా గురువులు మంత్రం ఇస్తే ఇవ్వచ్చు, ఎవ్వరు ఇవ్వకపోయినా చేయదగిన మంత్రాలు 2 ఉన్నాయమ్మా. ఒకటి శ్రీరామ అనేది, ఇంకొకటేమో నమశివాయ అనేది. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నేను అనుకున్నాను, అందరూ చెప్తున్నారు కదా, ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, నేను ఈ టైంని సద్వినియోగం చేసుకుంటాను అని చెప్పి స్టార్ట్ చేయొచ్చా అమ్మా? చేసేయచ్చమ్మా. హాయిగా మీకు ఇష్టదైవం శివుడైతే నమశివాయ అని, ఇప్పుడు ఓం మొదలైనటువంటివి ఏమన్నా చేరిస్తే మాత్రం అప్పుడు గురువు దగ్గర ఉపదేశం కావాలి. అందులో ఏం లేదు కదా, చక్కని పంచాక్షరి నమశివాయ చేసుకోవచ్చు. లేదు హాయిగా శ్రీరామ అని చేసుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెయ్యొచ్చు. లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ, చాలా గొప్ప మంత్రం. తులసీదాసు 13 లక్షలు చేసేటప్పటికి రాముల వారి దర్శనం కూడా అయింది దానికి. అంత మంచి మంత్రం. అలవాటు ఉంటే లలితా సహస్రనామం చదువుకోవచ్చు, లేదా విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. ఏది లేకపోతే చక్కగా స్నానం చేసి అలా కూర్చుని ఏమీ వద్దండి, ఒక్కసారి దైవాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఏమైనా చేయొచ్చు. ఏం చేసినా ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది గనక చక్కగా చేసుకోవచ్చు. మరి మీరు స్నానాలు అన్నారు, ఎవరైతే ఇట్లా ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకోవాలనుకున్నారో అట్లా చేయొచ్చు. లేదంటే కాళ్ళు చేతులు కడుక్కుని ఒకసారి దండం పెట్టుకుని తలుచుకోండి. పిల్లలైతే అలాంటివి చేయాల్సిన పనే లేదు, వాళ్ళు హాయిగా పడుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి 6 లోపల అన్నం పెట్టేసి పడుకోబెట్టండి అంతే. స్నానం కూడా లేచాక చేయొచ్చు, అప్పుడే చేయాలని నియమం లేదు. అంటే పాచి ఒక మైల అంటుకున్నది గనక దాన్ని వదిలించుకుంటాం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీరు అన్నట్టు ఇళ్ళు కడుక్కోవడాలు, దేవుళ్ళు కడుక్కోవడాలు అవన్నీ ఉన్నాయి. అర్ధరాత్రి ఏం చేయక్కర్లేదమ్మా, పొద్దున్న చేసుకోవచ్చు. సూర్యోదయం తర్వాత ఎప్పుడు లేస్తే అప్పుడు. తెల్లారుదామని 4ంటికి లేచే అలవాటు ఉన్న వాళ్ళు 4ంటికి చేసుకోండి, ఎప్పుడు లేచే అలవాటు ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. సో అస్సలు చేయకూడని పని
గ్రహణం టైంలో గ్రహణం టైంలో తినకూడదమ్మా, మోస్ట్ తాగకూడదు, ఇంపార్టెంట్. తినకూడదు, తాగకూడదు. ఏవైనా కొన్ని కఠినమైన పనులు అంటే కత్తులతో పనిచేయడం అలాంటివి చేయకూడదు. షార్ప్గా ఉండేటటువంటివి, కొట్టడాలు అలా అవి చేయకూడదు. వివాహం అయినటువంటి వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి. సో ప్రెగ్నెంట్ ఉన్న ఆడకూతుర్లను మాత్రం ఈ వీడియోస్ చూసి గ్రహణంకి సంబంధించి మస్తు భయపడుతున్నారు కదమ్మా. అసలు మినిమం బేసికల్గా ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు కదలకుండా పడుకోవాలి అలాగా. సో వాళ్ళు ఒక్కసారి గుర్తు చేద్దాం ఏం చేయాలి ఏం చేయకూడదు. గ్రహణంలో ఉన్నటువంటి గర్భవతులైనటువంటి ఆడపిల్లలు వీలైనంత వరకు ఇనుము ఒంటికి తగలకుండా చూసుకోండి. ఓకే. అంటే చాలా మందికి సేఫ్టీ పిన్స్ మంగళసూత్రాల్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది, అదొద్దు. అలాగే బ్లౌజెస్ కి వాటికి ఇనప బటన్స్ మెటల్తో ఉన్నటువంటి సేఫ్టీ పిన్స్ పెట్టుకోవద్దు. హుక్స్ లాంటివి ఉంటే పెట్టుకోండి, అంతేగాని అవి కూడా ప్యూర్ ఇనుము కావు గనక ఇట్స్ ఓకే. అవి కూడా లేకుండా ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా మంది నైటీలు వేసుకుంటున్నారు హుక్స్ లేకుండా కదా, అది బెటర్. ఒంటికి ఇనుము లాంటివి తగలకూడదు. తర్వాత వీలైనంత వరకు కదలకుండా పడుకోవడం చాలా మంచిది. ఆహార నియమాలు ఎలాగో ఉన్నాయి, ఇవన్నీ కూడా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, రోగులు, వృద్ధులు వీళ్ళకన్నీ కన్సెషన్స్ ఉన్నాయి. అంచేత తినకుండా ఉండలేము, గంటకి తినందే లోపల బిడ్డ బాధపడతాడు అని కనుక అనిపించినట్టయితే ఆ సమయంలో తేలికగా ఉండే పాల లాంటివి తీసుకోండి, కానీ ఘన పదార్థాలు తీసుకోకండి. పాలు ఇంకేం రకరకాల ద్రవాలు తాగుతారు కదా, ఏవో ప్రోటీన్ వేసుకుని ఏవో సంథింగ్ కొంచెం ఎక్కువసేపు అడుగుండేట్టు ఘన పదార్థాలు కాకుండా. అందులో ఈసారి రాత్రి గనక మనకి పెద్ద సమస్య లేదు, ఎలాగో రాత్రి పెద్దగా తినేదే ఉండదు కనుక 6 గంటల లోపల తినేది ఏదన్నా తినేసి మళ్ళీ కావాలంటే 8-8:30 ప్రాంతాల్లో కాసిన పాలు మళ్ళీ ఇబ్బంది లేకుండా తాగేసి పడుకుంటే సరే. ఆ పడుకునేది కూడా అస్తవ్యస్తంగా ఎడాపెడా పడుకోకుండా. అది ఎందుకంటే చంద్రుడికిను నీళ్ళకి సంబంధం చెప్పాం కదా. గర్భవతి లోపల ఉండేటటువంటి శిశువు ఎందులో ఉంటాడు, ఉమ్మ నీరులో ఉంటాడు. ఆ ఉమ్మ నీరు మీద కూడా ప్రభావం ఉంటుంది కదా. అంచేత అది అల్లకల్లోలం కాకుండా అయోమయంగా కాకుండా మనమేమో కదులుతూ ఉంటే అది ఒక డైరెక్షన్లో వెళ్ళి అంతరిక్షంలో ఉండే రేస్ వల్ల అది ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళి అది కొంచెం ఇబ్బంది పడుతుంది. అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటట్టుగా చక్కగా కదలకుండా పడుకోండి. ఇంతకు మించినటువంటి పెద్దగా పాటించాల్సిన నియమాలు ఏమున్నాయమ్మా, కానీ ఇదే చాలా కష్టమైంది. త్వరగా తినేయండి. ఇంకా చాలా అదృష్టం ఈసారి రాత్రి దరిదాపుల్లో 10 గంటలకు వస్తోంది అంటే సగం నిద్రపోతూ ఉంటాం, సగం అసలు ఆ తర్వాత ఆ సమయంలో తినే సమయం కూడా కాదు కనుక దానివల్ల సమస్య లేదు. అమ్మ నిల్వ వస్తువుల్ని గరికతో మనం గరిక కన్నా దర్భతో మనం నిల్వ వస్తువుల్లో వేస్తూ ఉంటాం, ముఖ్యంగా ఈ గ్రహణాలు అప్పుడు. ఎందుకని అమ్మా? దర్భకు అటువంటి శక్తి ఉందమ్మా. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సహస్రగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని దూర్వ గురించి చెప్తారు, అంటే దర్భ గురించి. దర్భ దొరకని సందర్భంలో గరికైనా సరే ఏమిటంటే అది నాకు 1000 రకాలుగా నా పాపాలు పోగొడుతుంది. శతమూల శతాంకుర, అది శతమూలం అంటే దాని మొదలు 100 మొదళ్ళు ఉంటాయి, 100 చిగుళ్ళు ఉంటాయి. అంచేత పూర్తిగా దాన్ని తీసేస్తే కూడా ఇంత ఎండిపోయిన మొండె ఉంటే కూడా నీళ్లు పడంగానే చిగురిస్తుంది. అది దానికి ఉన్నటువంటి లక్షణం. దీనికి ఉన్నటువంటి లక్షణం మామూలుగా అది బాగా పెంపొందుతుందనే అర్థంలో ఉన్న వాస్తవంగా ఏమిటంటే దర్భకి అల్ట్రావైలెట్ రేస్ ని అడ్డుకునే శక్తి ఉంది, దాని ప్రభావం రాకుండా. ఈ దర్భ వేసిన నీళ్లు, దర్భ వేయని నీళ్లు 2 అలా పెట్టి గ్రహణ సమయంలో ఆరు బయట కనిపించినట్టయితే వాటికి ఉండేటటువంటి ఆ మూమెంట్ ఏదో ఉంటుందో లోపల ఉండే మాలిక్యులర్ మూమెంట్, దీనిదేమో దర్భ వేసిన దాంట్లోనేమో ప్యాటర్న్స్ చక్కగా సిస్టమేటిక్ గా ఉంటాయట. అవతల దర్భ వేయకుండా ఆ గ్రహణ నుండి వచ్చే కిరణాలు పడ్డ నీళ్లల్లో అవన్నీ హ్యాఫజార్డ్గా ఉంటాయి, అస్తవ్యస్తంగా. ఇది మనం గమనించి చూడొచ్చు. కనుక అక్కడ ఉండేటటువంటి వాటిని వాటిలో ఉన్న ప్యాటర్న్ ఏదైతే ఉందో
దాన్ని చెడిపోకుండా చూడగలిగిన లక్షణం దర్భకుంది గనక అన్నింటి మీద దర్భ వేయండి. ఎందుకంటే ఊరగాయలు ఉన్నాయి, గ్రహణం వచ్చినప్పుడల్లా ఊరగాయలు పారేయలేం. ఇప్పుడు గ్రహణం తర్వాత దాన ధర్మాలు చేయవలసినవి చేయకూడదు ఏమైనా ఉన్నాయా? మంచిది అంటారు కదా చేస్తే, అయితే ఎలాంటివి అట్లీస్ట్ ఇవన్నా చేయండి అనడానికి? గ్రహణం సమయంలో దానాలు చేస్తే మంచిదమ్మా. ఉమ్. జపాలు ఎలాగూ మంచిది. మంచిది. అయితే ముఖ్యంగా ఒక్కొక్క సందర్భంలో వచ్చినటువంటి గ్రహణానికి కొన్ని రాసుల వారి మీద కొంచెం దుష్ప్రభావం ఉంటుంది, ఉమ్. కొన్ని రాసుల వాళ్ళకి మధ్యమంగా ఉంటుంది, ఉమ్. కొన్ని రాసుల వారికి అధమంగా ఉంటుంది. అమ్మ. అదే మంచి ప్రభావం ఉంటుంది. మంచి మిడిల్ ఆ. కొంచెం బాగుండకపోవడం. అంటే మిడిల్ వాళ్ళకి ప్రభావం ఏమి ఉండదు, చెడు ఉండదు, మంచి ఉండదు. ఉమ్. ఈ చెడు ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏ దేని వల్ల వాళ్ళకి ఆ చెడు ప్రభావం ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని దానాలు చేస్తారు. ఉమ్. అంటే ఉదాహరణకి కందులు అలా అంటూ ఉంటాయి కదా, ఒక్కొక్క అమ్మ. ఉమ్. గ్రహానికి సంబంధించి. ఉమ్. కుజుడైతే అనుకుంటా కందులు ఇస్తారు, అట్లా ఉంటాయి. ఉమ్. శని అయితే మినుగులు, ఉమ్. గురువు అయితే శనగలు, ఉమ్. బుధుడైతే పెసలు, ఇలాంటివి దానం ఇస్తారు. ఉమ్. ఇవి దానం ఇచ్చినందువల్ల ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఉమ్. అది ఎలాగూ ఉంటుంది, కొంచెం ఉంటుంది, పూర్తిగా ఏమీ కాదు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఇవి ఏమీ లేకుండా కూడా దానాలు ఇవ్వచ్చు. ఉమ్. ఏ రకంగా అయితే జపం చేస్తే ఎన్నో రెట్ల ఫలితం ఉంటుందో ఉమ్. అట్లా దానం చేస్తే కూడా ₹1 దానం చేస్తే ₹1,00,000 దానం చేసిన ఫలితం వస్తుంది. ఉమ్. మనకేం చేస్తారు. Yes. దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుందో ఇక మనకి వదిలేసారు. విషయం చెప్తున్నాం, ఏం చేయాలో మరి. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, అందరూ తెలివిగల వాళ్ళేగా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.